ఎందుకంటే ఒక నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలి సార్. సార్ పాపని చూపి పని మేడం 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 సార్ ఇప్పుడు ఎవరి దగ్గర పోతారు? ఎవరి దగ్గర పోతారు మేడం ఉదర్ जाइए थोड़ा అట్లా ఉంది అట్లా మేడం ఉండండి మీరు ఉండండి ఓకే పోతారా సార్ దగ్గర? అట్లా ఓకే. చాలా ఉన్నాయి నా దగ్గర. చాక్లెట్స్ ఉన్నాయా? విసిల్ కూడా ఉంది నా దగ్గర. ఇంతమంది కులీకులు చూసారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేసి టెంపుల్ నుంచి తీసుకున్నామా సార్ అది? టెంపుల్లో లేకపోతే ఎక్కడైనా ఏముంటుంది అంటే స్టోరేజ్ది ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నడుస్తున్నాయి, ఎందువల్ల డిటెక్ట్ అయింది. లేకపోతే టెంపుల్ ఆమె పోయింది 23rd December అనుకున్నాను, అప్పుడు మండే ఉంటుంది. మండే ఎంతమంది జనాలు వస్తారు. సో టెంపుల్స్ నడుస్తున్నాయి, కెమెరాస్ నడుస్తున్నాయి, బట్ అది స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది. అది స్టోరేజ్ కొంచెం పెరగాలి. మనం టెంపుల్ వరకు మళ్ళీ రాస్తాము, కొంచెం హార్డ్ డిస్క్ ఎక్కువ పెట్టాలి. బార్డర్లో పెట్టినటువంటి కెమెరాలు పెట్టచ్చు కదా టెంపుల్ కూడా. టెంపుల్ హార్డ్ డిస్క్ అదే రాస్తాము. ఆధునికమైన 150 పెట్టిరు మీరు బార్డర్లలో, సేమ్ అటువంటి పెడితే బాగుంటుంది. ఆ టెంపుల్ అంతా ప్లాన్ చేస్తాం, పక్కా ప్లాన్ చేస్తాం. అటువంటి పెట్టి ఒక 10 కెమెరాలు పెట్టి బాగుంటుంది. ఇప్పుడు మీరు క్లారిటీ లేకపోవడం వల్లనే డిలే అయిందనేది పబ్లిక్ నుంచి సర్క్యులేషన్ అవుతాం. అది అట్లా ఏం లేదు, క్లారిటీ మంచిగా ఉంది. అదే సార్, అంటే విజువల్ బయటకు వచ్చిన విజువల్ చూసుకుంటే కూడా అందులో క్లారిటీగా లేదనేదే డిలే అయిందనేది కూడా నడుస్తూ ఉంది దినంలో. అట్లా ఏం లేదు, మనసు పెడితే బాగుంటుంది అనేది. మన ఎంత మంచి కెమెరాస్ పెడితే కూడా కెమెరా స్టోరేజ్ ఒక పాయింట్ ఉంటుంది. ఆ స్టోరేజ్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇదే కేసులో మనకి 21st 22nd కూడా స్టోరేజ్ ఉంటే ఇంకా తొందరగా డిటెక్ట్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 3 లేడీస్ 21, 22, 23 days ఇక్కడే ఉన్నారు. ఆ 3 days ఎక్కడైనా ఫోన్ మాట్లాడడం లేదు, ఏమైనా ఒక చిన్న పొరపాటు చేస్తారు, పట్టుకోవాలి, ఇంకా ఈజీ అవుతుంది. బట్ అంటే ఏం జరిగిందంటే స్టోరేజ్ వల్ల కొంచెం డిలే అయింది. అంటే సార్ అక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏంటంటే టెంపుల్ దగ్గర స్టోరేజ్ లేదు. సో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఈ ఫుటేజ్ తీసుకుంటే చాలా టెంపుల్ కెమెరాస్ లేకపోతే మన బస్ స్టాండ్ కెమెరాస్ బట్ ఫస్ట్ ఐడెంటిఫై ఎట్లా చేశారు, టెంపుల్ లో చేశారు కదా. సో నడుస్తున్నాయి, కొంచెం ఇంకా పెరగాలి. శివరాత్రి సజెషన్ చేయొచ్చు సార్. ఇస్తాం, డెఫినెట్ గా ఇస్తాం. టెంపుల్ సిటీ కాబట్టి మెయిన్ కొంచెం ఇంపార్టెన్స్ పెడితే దాని నుంచే మనం లాస్ట్ నేను అదే చెప్పింది, లాస్ట్ 1 yearలో నాకు గుర్తేముంది అంటే మోర్ దెన్ 180, 190 కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి జస్ట్ వెమ్లవాడ టౌన్లో. లాస్ట్ 1 yearలో 180, 190 కావాలంటే చాలా పెద్ద వాట. అది కాకుండా చిన్న చిన్న షాప్ కీపర్స్ కూడా చిన్న మేబీ పెట్టి ఉండొచ్చు 1, 1, 2, 2గా, అది కూడా కౌంట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనం ఇప్పుడు ఎక్స్ట్రా మంచి టెక్నాలజీతో 4MP కెమెరాస్ లేకపోతే నైట్ కెమెరాస్ 100% ఏర్పాటు చేస్తాం, 100% చేస్తాం. జాతర సమయంలో పెడతా ఉన్నారు తాత్కాలిక ఉపయోగాలు, దీర్ఘకాలిక ఉపయోగం కోసం పెడితే బాగుంటుంది. దానికి ఈసారి అట్లీస్ట్ 50 కెమెరాస్ నేను వాళ్ళకి రాశాను, ఈ రోజు రాశాను. పర్మనెంట్ 50 రాశాను, నైట్ కెమెరాస్, అది కూడా నైట్ విజన్. సో ఒక వెమ్లవాడ టెంపుల్లో, వెమ్లవాడ టౌన్లో 23rd Decemberకి ఒక చిన్న పాప, ఆమె పేరు అద్వైత, ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th December వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 month నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, CCS అండ్ లోకల్ ఇన్స్పెక్టర్, అండ్ ఆల్మోస్ట్ 7 teams ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, CCTV కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతుంది, ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ CCTVs చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు
లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారో వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు, మన లోపల పెట్టాము. సో దయచేసి మీరు మ్యాక్సిమం సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలి. ఇది కాకుండా ఏమైనా ఇట్లా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా 100 డయల్ చేయండి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరు చిన్న పాప. సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఇట్లయినా ఇష్యూస్, కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు. బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు. మేబీ 2 years తర్వాత వాళ్ళు కూడా వీలైనా అమ్మ నాన్న అనుకొని మేబీ అట్లా ఉంటారు. బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ సార్. 3 మహిళలు అరెస్ట్ చేసి అంటారు, వాళ్ళకి నేర చరిత్ర ఏమన్నా ఉంది సార్ గతంలో? పాత ఇప్పటివరకు వాళ్ళపైన ఏం నేరాలు లేదు, మన దృష్టిలో ఏం రాలేదు. అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాము. అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారు, అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం. 13 రోజులు పాపను దగ్గర పెట్టుకున్నారు కదా, పాపను ఎలా చూసుకున్నారు? మంచిగా, అంటే చూస్తే మంచిగా ఉంది పాప, అంటే మంచిగా చూసుకున్నారు. అట్లా ఏం లేదు దట్ ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు అట్లా ఏం లేదు, మంచిగా చూసుకున్నారు. అంటే సేల్ చేయడానికి తీసుకున్నారా? అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తాం, అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ప్రొసీజర్గా పోతాం. సార్ ఇప్పుడు సీసీ కెమెరా ద్వారానే దొరికినట్టు మీరు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరా మీద మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా డాక్యుమెంట్ రూపంగా ఇప్పుడు వెమ్లవాడ టౌన్లో దాదాపు లాస్ట్ 1 yearలో మనం more than 200 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము, అంటే ఆల్మోస్ట్ 200 కెమెరాస్. బట్ దీనిలో ఇంకొక జనాలతో అంటే బాధ ఏముంటుంది అంటే జస్ట్ 10 days క్లిప్పింగ్ ఉంటుంది, లేకపోతే 5 days. అంటే జనాలు ఏంటి అంటే ప్రైస్ తగ్గాలి, మనకి కాస్ట్ కమ్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, జస్ట్ 5 days స్టోరేజ్ పెడతారు. అది కొంచెం మనం ఎక్కువ పెరగాలి, 10-15 days లాగా ఉండాలి, చూసుకోవాలి. సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం తొందరగా అది వెరిఫై చేసుకోవచ్చు.